ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన చుట్టూ ఉన్న లోకాన్ని మనం గమనించినట్లయితే వారు జీవించే విధానాన్ని మనం గమనించినట్లయితే వారిలాగా జీవించడము చాలా సులభం అనిపిస్తూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రజలు జీవించేటువంటి జీవన విధానాన్ని మనం గమనించినట్లయితే ఎలా ఉందంటే, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవిత విధానము సోమవారం నుంచి శనివారం వరకు పొద్దునుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేయటం, ఆదివారం రాగానే ఏమండి అంటే కొన్ని సాఫ్ట్వేర్ సంస్థల్లో అయితే శనివారం కూడా సెలవు అనుకోండి, శనివారం ఆదివారం రాగానే బారెడు పొద్దుగ్గ వరకు ఏమండి పండుకొని బయట నుంచి ఏదన్నా ఆర్డర్ పెట్టుకుని ఏమండి సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటా సాయంకాలం పూట ఏదైనా షాపింగ్ కానీ లేదా సినిమాకి కానీ, కొంతమంది అయితే పబ్కో లేకపోతే బార్కో సరదాగా అట్లా జాలీగా గడిపేస్తా, ఆదివారం అయితే ఇంకా మరీను మళ్ళా ఇక సోమవారం నుంచి మళ్ళా యథావిధిగా మళ్ళా రొటీనే. సాధారణంగా ఇటువంటి జీవితమే జీవించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కూడా. అలా జీవించడం చాలా సులభం, ఎందుకంటే ఎటువంటి బాధరబంధం లేకుండా ఏదో డ్యూటీ చేసుకోవడం, సరదాగా శనివారం ఆదివారం సాయంకాలం సరదా గడపటం. కానీ గమనించాలండి, ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు అందుకోసం పిలవలేదు. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం పిలిచాడు. అందరిలాగా జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదండి. ఈనాడు క్రైస్తవులకు ఒక ఉద్దేశం ఉంది. దేవుడు మన కొరకు ఒక లక్ష్యాన్ని ఏర్పరిచాడు. ఏంటి ఆ ఉద్దేశం? జాగ్రత్తగా వినాలండి. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే 1 పేతురు 2:9, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహముగా. దేనికోసమండి? చీకట్లో నుండి తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. యేసు ప్రభువు ఈ లోకంలోకి దేనికోసం వచ్చాడో, ఆయన దేనికోసం మరణించాడో, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడండి. మరి యేసు ప్రభు యొక్క జనన మరణ సువార్తలను మనము ప్రచురం చేయగలుగుతున్నామా? ఈరోజు మొదటి ఆదివారము యేసు ప్రభు యొక్క రక్త మాంసంలో మనం పాలిభాగస్తులు కావడానికి అందరం వచ్చాం. ప్రతి నెల కూడా ఈ మొదటి ఆదివారం రోజు కొన్ని మాటలు మీరు వింటూ ఉంటారు. అందులో ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటని చెప్పంటే 1 కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, 1 కొరింథీ 11:26 చూస్తే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మీరు రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మరి ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నారా? ప్రతి నెల కూడా మనకి ప్రభువులలో చేవేస్తూ ఉన్నాం కదా. ఆయన జనన మరణాలని మరి మీరు
ప్రచురం చేస్తూ ఉన్నారా? ఆయనకి సాక్షులుగా జీవిస్తూ ఉన్నారా? రక్షణ పొంది ఎంతకాలమైంది? రక్షణ పొందుకున్న తర్వాత ఎంతమందికి మీరు సువార్త చెప్పారు? ఎంతమందిని రక్షణలోకి నడిపించారు? ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. జనన మరణాలని ప్రచురం చేయాలంటే, సువార్త చెప్పాలని చెప్పారంటే చంకలో ఒక బ్యాగ్ వేసుకుని మా ఉద్యోగాలు పక్కన పెట్టి మేము ఊర్లు తిరగమంటారా అని ప్రశ్నించవచ్చు. మిమ్మల్ని ఏమి కూడా మేము ఉద్యోగాలు పక్కన పెట్టి ఏమండి మీ చంకలో ఒక బ్యాగ్ వేసుకుని ఊర్లు తిరగమని చెప్పట్లేదు. కానీ ఈరోజు మీ యొక్క ప్రవర్తన ద్వారా, మీ యొక్క నడవడిక ద్వారా క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నారా? ఈరోజు మన యొక్క ప్రవర్తన విధానం ఎలా ఉంది? మన యొక్క జీవన విధానం ఎలా ఉంది? మన యొక్క మాట తీరు ఎలా ఉంది? క్రైస్తవులుగా ఈనాడు జీవిస్తున్న మనము మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క మాట ద్వారా, మన నడవడిక ద్వారా క్రీస్తుని మనము ప్రతిబింబజేయాలండి. అదిగో అలా జీవిస్తే చాలు. మనల్ని చూసి ఎదుటి వ్యక్తి క్రీస్తు వద్దకు నడిపించే విధంగా మన యొక్క జీవన విధానం ఉండాలి. ఈరోజు మనం ఆ విధంగా మనం జీవించగలుగుతున్నామా? ఒక్కసారి ప్రశ్నించుకుందామండి. మన యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? ఏళ్ల తరబడి మందిరాలకు వస్తూ ఉన్నాం, కానీ మన యొక్క జీవన విధానము మన ఇంటి పక్క వాడిని మందిరానికి నడిపించే విధంగా ఉందా? ప్రశ్నించుకుందాం. ఈరోజు మన యొక్క వాక్య అంశం ఏంటని చెప్పంటే, ఆత్మీయ ప్రయాణంలో ప్రాముఖ్యమైనటువంటి 3 అడుగులు. ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి 3 అడుగులు ఏంటి? ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ 3 అడుగులు ఖచ్చితంగా ఉండాలి. ఏంటి ఆ 3 అడుగులు అని చెప్పంటే, మొట్టమొదటిగా రక్షణ, నెంబర్ 2 ప్రత్యేకించబడుట, మూడోదిగా తృప్తిగా జీవించడం అండి. మొట్టమొదటిగా రక్షించబడుట, రెండవదిగా ప్రత్యేకించబడుట, మూడోదిగా తృప్తిగా జీవించడం. రక్షణ అనే విషయానికి వస్తే మొట్టమొదటిగా గమనించాలండి, ఈనాడు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, అతడు క్రైస్తవుడే కావచ్చు, లేకపోతే హిందూ కావచ్చు, లేకపోతే ముసల్మాన్ కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన తర్వాత దేవుని వద్దకు వెళ్ళాలని కోరుకుంటారు. నరకానికి వెళ్ళాలని చెప్పని ఎవరు కోరుకోరు. హిందువులు అయితే వైకుంఠం అంటారు, ముస్లిమ్స్ అయితే ఏమంటారు? జన్నత ఏదో అంటారు మొత్తానికి. సో అలా ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన తర్వాత దేవుని వద్దకు వెళ్ళాలని కోరుకుంటారు. అయితే చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి దేవుని వద్దకు చేరుకోవాలని చెప్పానంటే, అన్ని మత గ్రంథాలు కూడా ఏం చెప్తున్నాయి చెప్పానంటే, ఈ లోకంలో మానవుడు చేసేటువంటి పాపాలకి విముక్తి కలిగితే తప్ప దేవుని వద్దకు చేరుకోలేరు అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉందండి. అది ఏ మతమైనా కావచ్చు. అయితే దేవుని వద్దకు ఆ విధంగా చేరుకోవాలని చెప్పానంటే ఒక్కొక్క మతము ఒక్కొక్క మార్గాన్ని చూపిస్తూ ఉంది. అయితే మిగిలిన మతాలతో మనకి అప్రస్తుతం కానీ మనం క్రైస్తవ్యానికి వస్తే ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని నువ్వు నమ్మటం ద్వారా తప్ప దేవుని వద్దకు జరిగిన మార్గమే లేదని స్పష్టంగా చెప్తా ఉందండి. యేసుక్రీస్తు నీ పాపాల కోసం ఈ లోకానికి వచ్చాడని చెప్పని, నీ పాపాల కోసం ఆయన మరణించాడని చెప్పని, మరణించినటువంటి ఆ యేసు ప్రభు తిరిగి 3వ రోజు లేచాడని చెప్పి నువ్వు నమ్మగలగాలి. అలా నువ్వు నమ్మగలిగి ఆయన రక్తంలో నువ్వు నీ పాపాలు కడుక్కుంటే అది రక్షణకు మార్గం అండి. మొట్టమొదటిగా అదే రక్షణ అని చెప్పానంటే, ఈరోజు ఎందరైతే యేసుక్రీస్తు యొక్క రక్తంలో తమ పాపాలు కడుక్కున్నారు వారందరూ కూడా ధన్యులే. ఎందుకని చెప్పంటే అతి త్వరలో మేఘారూఢుడుగా
యేసు ప్రభు మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. మనందరం కూడా ఆయనను ఎదుర్కోవడానికి ఆ మధ్యాకాశానికి చేరుకోబోతున్నామని నమ్మినట్టే దేవుని నామని గట్టిగా మహిమపరచండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఈ మాటలు చెప్తా ఉంటే కొంతమందికి కామెడీగా అనిపిస్తుంది, కానీ బైబిల్లో 2 మాటలు అక్షర సత్యాలని వాస్తవం మీరు జ్ఞాపకం. ఒక అక్షరం, ఒక చిన్న పొల్లు కూడా తప్పిపోదండి. యేసు ప్రభు ఈ లోకంలో ఏ విధంగా జన్మిస్తాడు కొన్ని వేల ఏళ్ల క్రితమే చెప్పబడింది. ఆ చెప్పబడిన విధంగానే యేసు ప్రభు అలా జన్మించాడు. ఆయన ఈ విధంగా మరణిస్తాడు, శిలువ మరణం నుండి. కీర్తనలో దావీదు గారు ఎప్పుడో ప్రవచించారు, అలాగే యేసు ప్రభు శిలువ వేయబడ్డాడు కూడా. చనిపోయినటువంటి ప్రభు, ఎత్తబడ్డ ప్రభు తిరిగి మరలా ఒకనాడు 2వ రాకడలో ఈ లోకానికి రానే ఉన్నాడని చెప్పి ప్రవచనాలు చెప్తా ఉన్నాయండి. కాబట్టి ఒక క్రైస్తవునికి మొట్టమొదటిగా రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. నెంబర్ 2 ప్రత్యేకించబడుట. మొట్టమొదటిగా రక్షించబడుట. నెంబర్ 2 ప్రత్యేకించబడుట. ప్రత్యేకించబడుట అని చెప్పానంటే రక్షించబడ్డ విశ్వాసి ఈ లోకంలో జీవిస్తున్నప్పటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించాలండి. ఈ లోకంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే ఆ మార్గాలను అనుసరించకుండా ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాల్సి ఉంటుంది. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలని చెప్పని వాక్యం తేటగా బోధిస్తూ ఉంది. కాబట్టి రక్షించబడ్డ క్రైస్తవుడు ఎలా జీవించాలండి? ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాలి. ఇది నెంబర్ 2. 3వ అంశం ఏంటని చెప్పంటే తృప్తి నొందుట. తృప్తి నొందుట ఆత్మీయ జీవితంలో పరిపక్వతకి ఇది నిదర్శనం అండి. తృప్తి అంటే ఏంటని చెప్పానంటే అవండి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు నీకు ఇచ్చిన వాటితోటి సంతోషంగా జీవించడమే తృప్తి అని చెప్పానంటే. పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 11వ వచనంలో, ఫిలిప్పీ 4:11, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. అదండి, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను అంటే నేను ఎలా ఉన్నా సరే దేవుడు నాకు ఇచ్చింది ఏదో ఇచ్చాడు, అంతే, అది చాలు నాకు. నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నేను సంతృప్తిగా ఉండదలుచుకున్నానని చెప్తున్నాడు పౌలు గారు. అలాగే కీర్తనలో దావీదు 131:1లో మాట్లాడతా 131:1లో, యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీదు చూచునవి కావు, నాకు అందని వాటందేనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకున్నట్లేదు. అదండి, నా కన్నులు మీద చూచినవి కావు, నాకు అందని వాటందైనను అంటే నా తాహతకు మించినటువంటి వాటి మీద నాకు ఆసక్తి లేదు ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిందేదో ఇచ్చావు చాలు, దాంతో నేను తృప్తిగా ఉంటాను ప్రభువా అని చెప్తున్నాడు దావీదు గారు. అయితే దావీదు యొక్క కుమారుడు సొలొమోను మాత్రం దానికి పూర్తి భిన్నం అన్నమాట. దేవుడు సొలొమోనుకి బంగారం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ఏమంటే పేరు ఇచ్చాడు, కీర్తి ఇచ్చాడు, జ్ఞానం, అన్నీ ఇచ్చాడు. అన్ని ఇచ్చినా సరే ఇంకా ఏదో కావాలని చెప్పిన తాపత్రయం, ఇంకా ఏదో కావాలని చెప్పి డబ్బు బంగారం ఇంకా సంపాదించాడు, భార్యలు ఇచ్చాడు, ఇంకా భార్యలు కావాలని చెప్పిన ఏమండి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, బంగారం డబ్బు అంతా సంపాదించి చివరికి ఏమంటాడని చెప్పానంటే ప్రసంగిలో సమస్తం కూడా వ్యర్థం అని చెప్పి తేల్చేశాడు. ఇదంతా కూడా వేస్ట్, వృధా అని చెప్పి తేల్చేశాడండి. అయితే దావీదు గారు మాత్రం ఒక చిన్న మాటతో ఏమంటాడంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పిన ఒక్క మాట తేల్చిపడేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవా నువ్వు నాకు కాపరిగా ఉంటే చాలు ప్రభువా, నాకు ఇంకేమీ కూడా అక్కర్లేదు.
ఇదిగో ఈరోజు ఒక పరిపక్వత కలిగిన క్రైస్తవుడు ఏం చేస్తాడని చెప్పానంటే, తనకు లేని మాట మీద ఏమండి నాకు ఇది లేదే అని చెప్పని బాధపడకుండా దేవుడు తనకు ఏమైతే ఇచ్చాడో దాంతో సంతోషంగా జీవిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉంటాడండి. అదిగో అదే తృప్తి కలిగి జీవించడం అని చెప్పానంటే 3 అంశాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిగా రక్షణ, ప్రత్యేకత, మూడవదిగా తృప్తి నొంది జీవించుట. రక్షణ, అనేక మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో, కానీ యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటి చెప్పంటే, దేవుణ్ణి చేరుకోవాలని చెప్పానంటే, తండ్రిని చేరుకోవాలని చెప్పానంటే, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గాన్ని. నేను కూడా ఒక మార్గం అని చెప్పట్లేదు, నేనే మార్గాన్ని. కాబట్టి ఆయన్ను అనుసరిస్తేనే, యేసు ప్రభు ఆయన యొక్క శిలువ త్యాగాన్ని విశ్వసిస్తేనే నీకు రక్షణ పొందుకుంటావు. ఇది ఈ 3 అంశాలు జ్ఞాపకం చేసుకున్నామండి. ఈ 3 అంశాల మనసులో పెట్టుకుని ఈరోజు ఒక 3 వ్యక్తుల్ని మీ ముందు ఉంచుతానండి. రక్షణ, మళ్ళీ చెబుదాం ఒకసారి, రక్షించబడుట, ప్రత్యేకించబడుట, మూడవదిగా తృప్తిగా జీవించడం అండి. ఈ 3 అంశాలు మీ ముందు ఉంచి ఒక 3 వ్యక్తుల్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ 3 వ్యక్తుల ద్వారా ఈ 3 అంశాలు వారి జీవితంలో ఏ విధంగా వారు పాటించారో, రక్షణ, ప్రత్యేకత, తృప్తిగా జీవించడం, ఒక్కొక్కటి చూద్దామండి. మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం గారు. మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం. ఈ 3 వ్యక్తులు కూడా ఒక్కొక్క కాలానికి చెందినటువంటి వారు. ఈ 3 కూడా ఏ విధంగా జీవించారో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా అబ్రహాము. అబ్రహాము జీవితంలో రక్షణ అనే విషయానికి వస్తే, అబ్రహాము యొక్క పూర్వీకులు నివసించేటువంటి ప్రాంతము మెసొపొటేమియా. ఆ ప్రాంతం ఎటువంటి ప్రాంతం అని చెప్పానంటే, సూర్యుడిని చంద్రుణ్ణి దేవుళ్ళుగా కొలిచేటువంటి ప్రాంతం. అన్యమత ఆచారాలు, అన్యమత సాంప్రదాయాలు అనుసరించేటువంటి ప్రాంతము ఆ మెసొపొటేమియా. అదిగో అటువంటి ప్రాంతంలో నివసిస్తున్న అబ్రహాము తన యొక్క తల్లిదండ్రులు, తన పూర్వీకులు అందరూ కూడా అన్య మతాలు అనుసరించేటువంటి వారు. అదిగో అటువంటి వారిలో నుంచి అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడండి. అటువంటి వారిలో నుంచి దేవుడు అబ్రహామును ఎన్నుకొని, అబ్రహామా నేను నీకు చూపించే దేశానికి రా, నీ తండ్రి ఇంటి నుంచి, నీ ఊరు నుంచి, నీ బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చి నేను నీకు చూపించే దేశానికి వచ్చేసి నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పని దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు. అబ్రహాము దేవుని మాట పూర్తిగా నమ్మాడండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అది అతనికి నీతిగా ఎంచబడును. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. రోమపత్రిక 4వ అధ్యాయము 20, 21, 22 చూస్తే, రోమపత్రిక 4వ అధ్యాయము, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. విశ్వాసం వలన బలము నొందెను. విశ్వాసం వలన బలము నొందెను. విశ్వాసం అండి. అబ్రహాము దేవుని విశ్వసించాడు, నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందుకోవాలని చెప్పానంటే మొట్టమొదటి కావాల్సింది చెప్పండి విశ్వాసం అండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యం. నువ్వు రక్షణ పొందుకోవాలని చెప్పానంటే మొట్టమొదటిగా ఇంతకుముందు చెప్పాను, యేసు ప్రభు నీ కోసం ఈ లోకానికి వచ్చి నీ పాపాల కోసం ఆయన మరణించాడని చెప్పి నువ్వు నమ్మాలి. మొట్టమొదటిగా రక్షణకి తొలిమెట్టు విశ్వాసం అండి. ఆ యొక్క విశ్వాసం నీలో లేకుండా నువ్వు ఇజ్రాయేల్ పోయి యోర్దాన్లో మునిగినా కూడా ఏం ఉపయోగం లేదు. మొట్టమొదటి మెట్టు ఏంటని చెప్పానంటే విశ్వాసం అన్నమాట.
అబ్రహాము విశ్వాసాన్ని కనపరచాడు కాబట్టి అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇది అబ్రహాం యొక్క జీవితంలో రక్షణకు సాదృశ్యం. నెంబర్ 2, ప్రత్యేకమైన జీవితము, ప్రత్యేకించబడిన జీవితం అండి. అబ్రహాము దేవుని కొరకు తన యొక్క ఇంటి వారిని, తన దేశాన్ని, తన కుటుంబీకుల్ని అందరినీ కూడా వదిలిపెట్టేసేసి, తన పాత జీవితం మొత్తం వదిలేసేసి దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళిపోయాడు. అబ్రహాము ఎక్కడ జీవించినా సరే అక్కడ ప్రజలతోటి కలిసిమెలిసి జీవిస్తూనే వారికి దూరంగా గుడారాలు వేసుకుని జీవించేటువంటి వాడు. ప్రత్యేకించబడిన జీవితం జీవించేవాడండి. దాని అర్థం ఏంటని చెప్పానంటే, ఒక క్రైస్తవునిగా జీవిస్తున్న నీవు ఈ లోకంలో ఎలా జీవించాలని చెప్పానంటే, లోకస్తులతో కలిసిమెలిసి జీవించాలి కానీ లోక సంబంధిగా ఉండకూడదు. యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా పరిచర్య చేసిన కాలంలో పాపులతో సహవాసం చేశాడు, సుంకరులతో భోజనం చేశాడు, కానీ వారితో మమేకమే జీవించలేదండి. కానీ వారిని మార్చడానికి ప్రయత్నం చేశాడు, వారిని రక్షించడానికి ప్రయత్నం చేశాడు. ఇదిగో ఈ లోకంలో క్రైస్తవునిగా జీవిస్తున్న నీవు అదిగో అలా జీవించాలండి. నీ చుట్టూ ఉన్న మనుషులతో కలిసిమెలిసి జీవించాలి కానీ వారి అలవాట్లకు నువ్వు నేర్చుకోకూడదు. ప్రత్యేకమైన జీవితం జీవించాలి. అబ్రహాం గారు అలా ప్రత్యేకంగా జీవించాడు. మొట్టమొదటి రక్షణ చెప్పుకున్నాం, 2 ప్రత్యేకించబడిన జీవితం, 3వదిగా తృప్తి కలిగిన జీవితం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, హెబ్రీ పత్రిక 11, 9, 10. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునే ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండును. విశ్వాసమును బట్టి ఎక్కడ జీవించాడండి? విశ్వాసమును బట్టి గుడారాల్లో నివసించాడండి. దేవుడు అబ్రహామునికి కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. అంత పెద్ద విశాల దేశం ఇచ్చినా సరే అబ్రహాం గారు గుడారాల్లో ఉండడానికి ఇష్టపడ్డాడండి. దేవుడు నాకు ఇచ్చింది ఏదో చాలు నాకు అని చెప్పని గుడారాల్లోనే తృప్తిగా జీవించాడు కానీ చలవరాతి బిల్డింగ్లో ఉండటానికి ఇష్టపడలేదు. తృప్తి కలిగిన జీవితం అండి. దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో, నాకు అది లేదు ఇది లేదు అని చెప్పని కొనకుండా దేవుడు నీకు ఏమి ఇచ్చాడో దాంతో తృప్తి కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యత క్రైస్తవ జీవితంలో. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం గారు ఎదురు చూస్తూ ఉన్నాడు. రెండో అంశం ఏంటి చెప్పంటే, ఆదికాండం 14వ అధ్యాయం చూస్తే, ఆదికాండం 14వ అధ్యాయము 21, 22, 23. సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకునమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేశాను, నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొన్నని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడును దేవుణ్ణైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఒకనొక సందర్భంలో తూర్పు దేశపు రాజులు సొదొమ గొమొర్రా పైకి దండెత్తి సొదొమ గొమొర్రా ప్రాంత వాసులందరినీ కూడా బందీలుగా పట్టుకెళ్తారు. లోతు కుటుంబం అప్పటికక్కడే నివాసం ఉంటుంది. విషయం అబ్రహాము తెలుస్తుంది. అబ్రహాముకి విషయం తెలిసినప్పుడు అబ్రహాము కొంతమంది మనుషులను వెంటబెట్టుకుని ఆ తూర్పు దేశపు రాజులపై దండెత్తి వారిని ఓడించి ఆ లోతు కుటుంబాన్ని రక్షించి పట్టుకొస్తాడు. అప్పుడు సొదొమ రాజు బెర అబ్రహాముకు ఒక మంచి ప్రతిపాదన పట్టుకొస్తాడు. విస్తారమైన బంగారం ఉంది,
మనుషులు నాకు ఇచ్చేసి నువ్వు బంగారం పట్టుకెళ్ళిపో, నీ ఇష్టం తీసుకెళ్ళిపో అని చెప్పానంటే అబ్రహాం చెప్తాడండి. ఏమంటాడని చెప్పంటే, రేపటి రోజున నన్ను నువ్వే ధనవంతులుగా చేసావని చెప్తావేమో, నీ వల్లే నేను ధనవంతులుగా అయ్యానని చెప్తావేమో, కాబట్టి నీ సంపాదన ఒక్క నూలుపో కూడా నాకు అక్కర్లేదు, చెప్పుల వారు కూడా నాకు అక్కర్లేదని చెప్పని వదిలేసి వచ్చేస్తారండి. నా దేవుడు నాకు ఇచ్చాడంతే, నా దేవుడు నన్ను ధనవంతునిగా చేస్తాడంతే. ఏముంది వాక్యంలో? నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఆ మాటలు ఎంత అద్భుతమైన మాటలు అని చెప్పానంటే, అబ్రాహామును నేనే ధనవంతునిగా చేశానని నువ్వు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకున్నాను నేను అని చెప్పని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ లోకంలో ఒక క్రైస్తవునిగా జీవిస్తున్న నీవు నీ యొక్క విలువలు, నీ గుర్తింపు కోల్పోకుండా అదిగో ఆ విధంగా ప్రత్యేకంగా జీవించాలని. అంటే ఒక భక్తిహీనుడి వద్ద నుంచి డబ్బు తీసుకోవడానికి అబ్రహాము ఇష్టపడట్లేదు. నా దేవుడు నాకు ఇస్తా అని చెప్పాడంతే అని చెప్పని సంతృప్తిగా బయటకు వచ్చేసాడు. కానీ ఆ యొక్క సొమ్ము కోసం అబ్రహాము ఆశపడలేదండి. మొట్టమొదటిగా రక్షణకు సాదృశ్యం ఏం చెప్పుకున్నామండి? దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు. కాబట్టి రక్షించబడాలని చెప్పంటే మొట్టమొదటిగా ఏం చేయాలమ్మా? విశ్వాసం ఉంచాలి. ఇది ప్రాముఖ్యత. నెంబర్ 2, ప్రత్యేకించబడిన జీవితం. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ప్రత్యేకంగా జీవించాడు. ఆ చుట్టుపక్కల ఉన్న అన్యులతోటి కలిసిమెలిసి జీవించాడు, కానీ వారితో మమేకమై వారి అలవాట్లు నేర్చుకోలేదు. కానీ తాను ప్రత్యేకంగా జీవించాడు, దేవునికి మహిమకరంగా జీవించాడు. మూడవదిగా తృప్తిగా జీవించాడు. దేవుడు తనకు ఏమైతే ఇచ్చాడో దాంతో నేను హాయిగా ఉన్నానని చెప్పని గుడారాలోనే ఉంటా. ఏం చెప్తున్నాడు అక్కడ? పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం గారు. రెండో వ్యక్తి కాలేబు అండి. తెలుసండి కాలేబు తెలుసు అన్నవాళ్ళు చేపేక లేపండి. 1 2 3 4 సంతోషం అమ్మ. కాలేబు బైబిల్లో కాలేబు అన్న మాట వచ్చినప్పుడల్లా యెహోషువ పక్కన వచ్చేస్తాడు. ఏమండి? పౌలు అన్నప్పుడల్లా శీల అట్లా పక్క వస్తాడు. పౌలు శీలలు, అట్లాగే యెహోషువ కాలేబు. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత ఆ యొక్క అరణ్యంలో 40 ఏళ్ల కాలం ప్రయాణం చేశారు. అయితే కనానుకు చేరుకుంది ఎవరయ్యా అని చెప్పనంటే యెహోషువ కాలేబు మాత్రమేనండి. చాలా ప్రాముఖ్యత అండి. 20 ఏండ్లు పైబడిన అందరూ కూడా చనిపోయారు అరణ్యంలోనే. యెహోషువ కాలేబు మాత్రమే కనానుకు చేరుకున్నాడు. అచంచల విశ్వాసం అండి. దేవుని పట్ల నమ్మకం కలిగిన వ్యక్తి కాలేబులో ఈ 3 అంశాలు చూద్దామండి. రక్షణ, ప్రత్యేకించబడుట, తృప్తిగా జీవించడం అండి. మొట్టమొదటిగా రక్షణ. మనకందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు 430 ఏళ్ల పాటు బానిసత్వంలో మగ్గారు. అయితే ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు విడిపించబడేటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆ రాత్రి వేళ ప్రభువు మరణదూతను పంపిస్తా అని చెప్పాడు మోషతోటి. అయితే ఆ మరణదూత నుంచి మీరు తప్పించబడాలంటే ఏం చేయాలట? ప్రతి ఒక్క ఇల్లు కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక పశువును వధించి ఆ యొక్క రక్తాన్ని హిస్సోపుతోటి గడప కమ్మీలకి పోయమని చెప్పాడు. అలా ఆ రోజు ఆ గడప కమ్మీలకి ఆ యొక్క రక్తాన్ని పోయటం ద్వారా ఇశ్రాయేలు అందరూ కూడా ఆ యొక్క మరణదూత నుంచి తప్పించబడ్డారు. ఆ తప్పించబడ్డ వారిలో ఈ యెహోషువ, కాలేబు కూడా ఉన్నారండి. ఆ రాత్రే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు విడిపించబడ్డారు.
నేను చెప్పొచ్చే విషయం ఏంటని చెప్పానంటే, ఐగుప్తు లోకానికి సాదృశ్యం అండి. అంటే ఆ లోకమనే అరణ్యంలో నుంచి పస్కా పశువు యొక్క రక్తము ద్వారా విమోచించబడ్డ అనుభవం కాలేబుది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పస్కా పశువు యొక్క రక్తము ద్వారా విమోచించబడ్డ అనుభవం కాలేబుకు ఉందండి. అంత మాత్రమే కాదు, పౌలు గారు మాటలు మనం చూస్తే పౌలు గారు చెప్తారు, కొరింథీ పత్రిక 1 కొరింథీ 10వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, 1 కొరింథీ 10వ అధ్యాయము 1-2, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అంటే అలా కాలేబు బాప్తిస్మం కూడా పొందాడండి. ఆ పస్కా పశువు యొక్క రక్తం చేత రక్షించబడ్డాడు. అలాగే బాప్తిస్మం కూడా పొందాడు. ఇది కాలేబు యొక్క రక్షణకు సాదృశ్యం. అదేవిధంగా ప్రత్యేకించబడ్డ జీవితం చూస్తే, ఆ యొక్క అరణ్యంలో 40 ఏండ్ల కాలం వారు ప్రయాణిస్తూ వెళ్ళారు. అయితే అరణ్యంలో ఇశ్రాయేలు అందరూ కూడా మోషే మీద సణుగుతూ ఉన్నారు. మాకు ఇక్కడ మాంసం లేదు, చేపలు లేవు, మాకు రోజు ఈ మన్నానే ఆహారంగా పెడతారా, ఏమండి మాకు కీరకాయలు లేవు, ఆ గడ్డలు లేవు, ఈ గడ్డలు లేవు అని చెప్పి సణుగుతూ ఉంటే, ఈ కాలేబు మాత్రము దేవుని పట్ల పరిపూర్ణ నమ్మకంతో ప్రత్యేకంగా జీవించాడండి. ఎంత ప్రత్యేకం అంటే వేరే మనస్సు కలిగి జీవించాడు. దేవుడు కాలేబు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం 24 చూస్తే, సంఖ్యాకాండం 14:24 చూస్తే, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. ఇదండి, మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో అనే మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. కొంతమంది ఎట్లా ఉంటారని చెప్పారంటే, వాడి దగ్గర మంచి డబ్బులు ఆస్తిపాస్తులు ఉంటే, ఏమండి నా అంతటోడు లేడని చెప్పని భూమికి జానెత్తి నడుస్తూ ఉంటాడు. ఏదన్నా కష్టం వస్తే చాలు, ఇక ప్రపంచంలో కష్టం అంతా కూడా వాడికే వచ్చినట్టు అంత ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ కాలేబు మాత్రం, ఏమండి అరణ్యంలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి, కానీ దేవుని పట్ల నమ్మకంతో పరిపూర్ణ విశ్వాసంతో జీవించాడు. కాబట్టి దేవుడు కాలేబును సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కాలేబు పూర్ణ మనస్సుతోటి నన్ను అనుసరించిన హేతువు చేత. యెహోషువ, కాలేబు మాత్రమే ఆ కనానికి చేరుకున్నారండి. అంటే రక్షణ పొందుకున్నటువంటి ఒక క్రైస్తవుల్లో ఏం కనిపించాలండి? దేవుని పట్ల పరిపూర్ణ నమ్మకం, పరిపూర్ణ విశ్వాసం కనపరచాలి. మూడోదిగా, ప్రత్యేకించబడిన జీవితం చూస్తే, ఇది తృప్తి కలిగిన జీవితం చూస్తే, మొట్టమొదటి రక్షణ చెప్పుకున్నాము, తర్వాత ప్రత్యేకించబడిన చెప్పుకున్న తర్వాత తృప్తి కలిగిన జీవితం అండి. ఇశ్రాయేలీలు వారి యొక్క మూర్ఖమైన ప్రవర్తన వల్ల వాస్తవానికి ఐగుప్తు నుంచి కనానుకి కేవలం 11 రోజుల ప్రయాణం అండి. 11 రోజులే ప్రయాణం. కానీ 11 రోజుల ప్రయాణం కాస్త ఎంతకాలం పట్టిందండి? 40 ఏండ్ల కాలం పట్టిందండి. కారణం ఏంటి తెలుసా? మోషే ఆ కనానుకు చేరుకునేటప్పుడు ఏం చేస్తాడని చెప్పానంటే, గోత్రానికి ఒకళ్ళని చొప్పున 12 మందిని ఏర్పరుస్తాడు. ఏర్పరిచి మీరు కనానికి వెళ్ళండి, అక్కడ ఆ దేశం ఎట్లా ఉందో మీరు పోయి వేగు చూసి రమ్మని చెప్పి పంపిస్తాడు. 12 మందిని 12 మందిని పంపిస్తే ఆ 12 మంది 40 రోజుల పాటు చూస్తారు. ఆ దేశం అంతా కూడా చూసి వస్తారు. అరే చాలా బ్రహ్మాండమైన దేశం అండి, చాలా బాగుంది, కానీ మనం ఆ దేశాన్ని జయించలేము, అక్కడ మనుషులు రాక్షసుల్లాగా ఉన్నారు,
చాలా భయంకరంగా మనం వాళ్ళని జయించలేమని చెప్పని 10 మంది చెప్తారు సాక్ష్యం. మన వల్ల కాదు, మనం తిరిగి మనం ఐగుప్తుకి వెళ్ళిపోదామని చెప్తారు. కానీ ఒక్క యెహోషువ కాలేబు మాత్రమే దేవుడు మనకు ఆ దేశాన్ని కానుకగా ఇస్తా అని చెప్పాడు. దేవుడు తప్పకుండా మనకు ఆ దేశాన్ని కానుకగా ఇస్తాడు, దేవుని పైన నమ్మకం ఉంచి మనం ముందుకెళ్ళిపోదాం అని చెప్పని చెప్తారండి. దేవుడు చాలా కోప్పడతాడు. నేను ఎన్ని అద్భుతాలు చేసి మిమ్మల్ని ఐగుప్తు నుంచి బయటకు విడిపించాను కదా, ఆకాశం నుంచి మన్నాను ఆహారంగా ఇస్తూ ఉన్నాను కదా, బండ నుంచి నీటిని రప్పించాను కదా, ఇన్ని అద్భుతాలు చూసి కూడా మీరు నా పైన విశ్వాసం ఉంచలేదు కాబట్టి, మీరు తిరిగిన రోజు 40 రోజులు కాబట్టి రోజుకి 1 సంవత్సరం చొప్పున, రోజుకి 1 సంవత్సరం చొప్పున 40 రోజులు 40 ఏండ్ల కాలం మీరు ఖచ్చితంగా తిరగాల్సిందే ఈ అరణ్యంలో అని చెప్పని ఆ రోజు ప్రభు చెప్తాడండి. అలా 40 ఏండ్ల కాలం వారికి ఆ రోజు దేవుడు వారికి శిక్షించాడు. ఆ 40 ఏండ్ల కాలం ఇశ్రాయేలులకి దేవుని పట్ల విశ్వాసం ఏ విధంగా జీవించాలి, నమ్మకంగా ఏ విధంగా జీవించాలి వారికి నేర్పించాడండి. కేవలం ఈ మనం చెప్పుకున్న యెహోషువ కాలేబు మాత్రమే ఆ యొక్క కనానికి చేరుకోగలిగారు. అయితే కాలేబు కనానికి చేరుకునేటప్పటికీ కాలేబు యొక్క వయస్సు 85 ఏళ్ళు అయిపోద్ది. ఎంతకాలం అండి? ఎంత వయసు? 85 ఏళ్ళు అయిపోద్దండి. నా వయసు ఇప్పుడు 85 ఏళ్ళు అయింది అని చెప్పని కాలేబు ఏమీ గొనగలేదు. ఏమంటాడు తెలుసా? ఆయన మాటలు చూస్తే మనము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10, 11, 12 చూస్తే, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు వచ్చుచూ పోచు ఉండుటకు కానీ నాకు ఎప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయమని చెప్తున్నాడండి. నాకిప్పుడు 85 ఏళ్ళు, కానీ మోషే ఆనాడు కనానికి పంపించినప్పుడు నాకెంత బలమో ఈనాడు నాకంత బలం ఉంది. మరేం పర్లేదు, గొనగలేదు సనగలేదండి. నా వయసు అయిపోయింది, ఇప్పుడు ఇంకేముందిగా, ఇప్పుడు ఇస్తే ఏముంది దేశం అని చెప్పని ఏమీ సనగలేదండి. ఆ మాటలు చూడండి, తృప్తి కలిగిన జీవితం అంటే ఇదేనండి. వృద్ధాప్యంలో ఎలా జీవించాలి, దేవుని మహింపరుస్తూ ఈ విధంగా జీవించాలో ఇక్కడ కాలేబు చెప్తా ఉన్నాడు. 40 ఏండ్ల కాలం నేను ఎంత బలంగా ఉన్నానో, ఇదిగో ఇప్పుడు కూడా నేను అంతే బలంగా ఉన్నాను. నాకు ఆ కొండ ప్రదేశం ఇస్తా అని చెప్పారు కదా, ఇవ్వండి, మరేం పర్లేదు, నేను పోయి ఆ కొండ ప్రదేశంలో వారిని జయిస్తాను. గమనించాలండి, మామూలుగా ఉన్న భూమిపైన శత్రువులను జయించడం ఒక లెక్క అయితే, కొండ మీద మనుషులను జయించడం చాలా కష్టం. ఎందుకని చెప్పానంటే, మనం కింద నుంచి పైకి వెళ్తూ ఉంటే వాళ్ళు పైనుంచి కిందకి రాళ్ళు కానీ బాణాలు కానీ వేయటం చాలా సులభం, సాధారణంగా జయించడం కష్టం. కానీ ఆ కొండ ప్రాంతంలో అనాకీలు అని చెప్పిన రాక్షసులు, అనాకీలు అని చెప్పంటే భయంకరంగా రాక్షసులుగా ఉండేవాళ్ళు, అంత చాలా బలవంతులు. అయినా సరే కాలేబు చెప్తున్నాడు, యెహోవా నాకు తోడే ఉన్న ఎడలా. ఆ తర్వాత మాట చూస్తే, ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము, అనాకీయులున్న ప్రాకారము గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినపడును. యెహోవా నాకు తోడే ఉన్న ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా దేశమును, యెహోవా నాకు తోడే ఉంటే చాలు అని చెప్పని తృప్తిగా చెప్తున్నాడండి. 3 చెప్పుకున్నాం కదా. మొట్టమొదటిగా రక్షణ అంటే ఏం చెప్పుకున్నామండి, అక్కడ పస్కా పశువు యొక్క రక్తము ద్వారా ఐగుప్తు అనే లోకం నుంచి బయటకి విడిపించబడ్డాడు. నెంబర్ 2,
ప్రత్యేకించబడిన జీవితం అని చెప్పానంటే అక్కడ అరణ్యంలో ఇశ్రాయేలు సణుగుతున్నా గొణుగుతున్నా సరే ఈ కాలేబ్ మాత్రం దేవుని పట్ల నమ్మకంతో విశ్వాసంగా ప్రత్యేకంగా జీవించాడు. మూడోదిగా తృప్తి కలిగిన జీవితం అని చెప్పానంటే వయసు మీద పడుతున్నా సరే దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు, నేను ఆ కొండ ప్రదేశాన్ని జయిస్తాను, అనాకీలను జయిస్తాను అని చెప్పని తృప్తిగా చెప్తున్నానండి. అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు మనకిచ్చిన దాంతో సంతోషంగా తృప్తిగా జీవించడం చాలా ప్రాముఖ్యమైనదండి. ఇద్దరు వ్యక్తులు చెప్పుకున్నాం. మూడో వ్యక్తి పేరు నెహమ్యా. నెహమ్యా అనే వ్యక్తి అర్తహషస్త అనేటువంటి రాజు ఆస్థానంలో పానదాయకుడు. పానదాయకుడు అంటే ఏమా రాజుకి ద్రాక్షరసం ఇచ్చేవాడు. అంటే ద్రాక్షరసం ఇవ్వటం అని చెప్పారంటే ఏంటి మా ద్రాక్షరసం ఇవ్వటం అని చెప్పండి. ఎందుకు అట్లా ద్రాక్షరసం ఇస్తూ ఉంటారు మామూలుగా అంటే ఆనాటి కాలంలో ఏంటని చెప్పానంటే రాజుల్ని చంపాలి, ఏమైనా హత్య చేయాలని చెప్పంటే ఆ ద్రాక్ష రసంలో విషం ఏదైనా కలిపేవాళ్ళు. అందుకని చెప్పిన దీని ముందే ఈయన గారు టెస్ట్ చేసి ఆ రాజుకి ఇవ్వాలన్నమాట. చక్కగా రుచికరంగా టేస్ట్గా ఉండేలాగానే చూడాలన్నమాట. అదిగో ఆ జాబ్ ఏంది నెహమ్యాది. అర్తహషస్త కాలంలో ఈ నెహమ్యా ఒక రాజుగారికి గిన్నె ఇచ్చేటువంటి ఉద్యోగం అనమాట. అంటే ఒక గవర్నమెంట్ జాబ్ అనమాట నెహమ్యాది. అయితే ఆ యొక్క నెహమ్యా కాలంలో కొంతమంది వ్యక్తులు నెహమ్యా వద్దకు వస్తారు. ఏం చెప్తారని చెప్పంటే యెరూషలేము అక్కడ మొత్తం కూడా కాల్చబడింది, ప్రాకారాలు మొత్తం కూడా కూల్చివేయబడ్డాయి అని చెప్పినప్పుడు సర్లే అని చెప్పని విని ఊరుకోలేదండి. నెహమ్యా దుఃఖపడ్డాడు, కన్నీరు కార్చాడు, ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. ఆ యొక్క ప్రాకారాలు ఎలా అయినా కట్టాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాడండి. నెహమ్యా ఏ విధంగా దేవునికి ప్రార్థన చేయడో చూద్దామండి. నెహమ్యా 1వ అధ్యాయము 6వ వచనం చూస్తే నెహమ్యా 1:6 నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిన దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలకించినట్లయితే ఏమన్నాడండి? నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి. యెరూషలేము గోడలు కూలిపోయినప్పుడు నెహమ్యా దుఃఖపడతా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. నాకెందుకులే అనుకోలేదు, నేను పాపం చేశాను ప్రభువా, నా తండ్రి ఇంటి వారు పాపం చేశారు ప్రభువా అని చెప్పి నెహమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. వాస్తవానికి నెహమ్యా ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి పాపం చేయలేదు. కానీ ఆ తప్పును ఒప్పుకుంటున్నాడు. నేను పాపం చేశాను ప్రభువా, నా తండ్రి ఇంటి వారు పాపం చేశారు ప్రభువా అని ఒప్పుకుంటున్నాడండి. అంటే రక్షణలో ప్రాముఖ్యమైన అంశం ఏంటని చెప్పానంటే పాపం ఒప్పుకోవటం అండి. మొట్టమొదటి అంశం అండి. నేను పాపం చేశాను, నేను పాపిని అని చెప్పిన ఒక వ్యక్తి ఒప్పుకోవాలి. నేను పాపిని అని చెప్పిన ఒక వ్యక్తి ఒప్పుకొని ఆయన పాదాల వద్దకు వచ్చి క్షమాపణ వేడుకోవటమే రక్షణలో రెండవ మెట్టు. మొట్టమొదటిగా విశ్వాసం కలిగి ఉండాలి, రెండవదిగా పాపాన్ని ఒప్పుకోవాలండి. ఇదిగో ఈ నెహమ్యా ఆ విధంగా తన యొక్క పాపాన్ని అక్కడ ఒప్పుకుంటాడు. వాస్తవానికి నెహమ్యా ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి పాపం చేయలేదు, కానీ ఒప్పేసుకుంటున్నాడు అక్కడ, నేను పాపం చేశాను ప్రభువా అని చెప్పని. కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందాలని చెప్పంటే తన యొక్క పాప స్థితి గమనించి దేవుని పాదాల వద్దకు వచ్చి ప్రభువా నేను పాపం చేశాను నాయనా అని చెప్పని నువ్వు ఒప్పుకుంటే అదిగో అదే రక్షణకు అడుగండి. ఇది మొట్టమొదటి అంశం.
రక్షణ. నెంబర్ 2 ప్రత్యేకించబడుట. నెహెమ్యా ఏ విధంగా ప్రత్యేకంగా జీవించాడు? మనకందరికీ తెలుసు, నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలు కట్టించాడు. ఎంతకాలంలో కట్టించాడు? 52 రోజుల్లో కట్టించాడు యెరూషలేము ప్రాకారాలు. అయితే ఆ ప్రాకారాలు కట్టించడమే కాకుండా నెహెమ్యా ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని గమనించాడు. వారు అన్యులతో సహవాసం చేయటం ద్వారా అన్యుల యొక్క ఆచారాలు, అన్యుల సాంప్రదాయాలు వారు అనుసరిస్తూ పాపం చేస్తూ ఉన్నారని చెప్పి నెహెమ్యా గమనించాడు. గమనించి కొన్ని సంస్కరణలు పట్టుకొచ్చాడు. మొట్టమొదటిగా ఏం చేశాడని చెప్పానంటే, విశ్రాంతి దినం రోజు ప్రజలు ఎటువంటి వ్యాపారం చేయకూడదని చెప్పని ఒక సంస్కరణ పట్టుకొచ్చాడు. దాని అర్థం ఏంటండి? విశ్రాంతి దినం రోజు అని చెప్పానంటే, మన ప్రస్తుత పరిస్థితిలో ఆదివారం రోజు ఏం చేయకూడదట? ఎటువంటి వ్యాపారం చేయకూడదు, ఎటువంటి ఉద్యోగాలు చేయకుండా ఏం చేయాలట? దేవుని సన్నిధిలో కనపడాలి. మరి అలా చేయగలుగుతున్నామా? ఆదివారం పూట దేవుని సన్నిధిలో ఖచ్చితంగా కనపడుతున్నామా? గమనించాలి. ఆదివారం పూట వాళ్ళ యొక్క వ్యాపారాలు వదులుకుని దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడలేదు చాలామంది. కానీ ఇక్కడ నెహెమ్యా ఒక సంస్కరణ పట్టుకొచ్చాడు. ఏంటని చెప్పంటే, విశ్రాంతి దినం రోజు ప్రజలు వ్యాపారం చేయకూడదని చెప్పని యెరూషలేము గుమ్మాలు మూయించేశాడంట. అంటే గుమ్మాలు కనుక ఓపెన్గా ఉంటే వచ్చి పోతారు భయ అని చెప్పని ఎట్లా అని చెప్పని యెరూషలేము గుమ్మాలే మూయించేశాడండి. ఖచ్చితంగా ఆ రోజు అందరూ కూడా దేవుణ్ణి ఆరాధన చేయాలని అని చెప్పని ఒక సంస్కరణ పట్టుకొచ్చాడు. రెండవదిగా, ఇశ్రాయేలీలు అన్య మతస్థులు వివాహం చేసుకోవడం ద్వారా విగ్రహారాధన పెరిగిపోతా ఉందని చెప్పని భావించి ఇశ్రాయేలీలు వారి యొక్క అమ్మాయిల్ని అన్యులకు ఇవ్వకూడదని చెప్పని, అన్యుల అమ్మాయిల్ని వీళ్ళు వివాహం చేసుకోవద్దని చెప్పని కఠినమైన చట్టం పట్టుకొచ్చాడు. గమనించాలండి, విశ్వాసులుగా ఉంటున్నవారు ఖచ్చితంగా ఒక విశ్వాసిని వివాహం చేసుకోవాలి. అలా కాని పక్షంలో ఒక విశ్వాసి ఒక అవిశ్వాసిని వివాహం చేసుకుంటే ఏమవుద్దట? ఏం చేస్తుందామా? ఆదివారం పూట మందిరానికి పోదామని చెప్పానంటే రాదామె. టీవీలో సీరియల్ వస్తుందనో లేకపోతే సినిమా పోవాలని చెప్పి అంటది. నేను రానని చెప్పి అంటది. పైగా ఏమంటది? నువ్వు కూడా రావచ్చు నాతో పాటు అని చెప్పి అంటది. అంటదా? అందా? ఖచ్చితంగా. కాబట్టి ఒక విశ్వాసి వివాహం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక విశ్వాసిని చేసుకోవాలండి. ఇది చాలా ప్రాముఖ్యత. నెహెమ్యా గమనించాడు అది. ఇశ్రాయేలీలు అన్యులతో సంబంధం పెట్టుకోవడం ద్వారా, వారిని వివాహం చేసుకోవడం ద్వారా అక్కడ దేవుడు సరిగా అనుసరించట్లేదని చెప్పినటువంటి వాస్తవం గ్రహించి ఎవరు కూడా అన్యుల్ని వివాహం చేసుకోవద్దని చెప్పని కఠినమైన చట్టం పట్టుకొచ్చాడు. నెంబర్ 2, మూడోదిగా లంచగొండితనాన్ని నిర్మూలించాడు. మొట్టమొదటిగా ఏం చేశాడమ్మా? విశ్రాంతి రోజు ఎటువంటి వ్యాపారం చేయవద్దని చెప్పాడు. అలాగే అన్యులకి వివాహం చేసుకోవద్దని చెప్పాడు. మూడోదిగా లంచగొండితనం నిర్మూలించాడు. అలా నెహెమ్యా తాను ప్రత్యేకంగా జీవించడమే కాదు, ఇశ్రాయేలీల్ని ప్రత్యేకంగా జీవింపజేశాడు. రెండవదిగా. మూడవదిగా తృప్తిగా జీవించడం అండి. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. వాస్తవానికి నెహెమ్యా ఆ పర్షియా రాజు వద్ద ఒక గవర్నమెంట్ జాబ్, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి కష్టం లేదు, హాయిగా జీవించేవాడు. ఏమండి, నెలవారీ ఖచ్చితంగా జీతం వచ్చేది, ఏ బాధ ఏ కష్టం లేదు. ఎక్కడో యెరూషలేములో ప్రాకారాలు కూలిపోతే ఈయనకేంటట, కానీ నాకెందుకులే అనుకోలేదండి. ఆ యొక్క మంచి ఉద్యోగాన్ని, ఆ యొక్క సౌకర్యాన్ని వదిలేసేసి దేవుని కోసం, దేవుని బిడ్డల కోసం ఆ యొక్క ప్రాకారాలు నిర్మించాలని చెప్పని ఆ యొక్క ఉద్యోగాన్ని వదిలేసుకొని అక్కడికి వెళ్ళి దేవుని బిడ్డలతో శ్రమ పడతా ఆ ప్రాకారాలు నిర్మించాడండి. తృప్తిగా జీవించాడు.
దేవుని పని చేయడంలో నాకు తృప్తి అని చెప్పని తృప్తిగా జీవించాడు నెహమ్యా అని. ముగ్గురు వ్యక్తులు మనకి ఎటువంటి పాఠం మనకు నేర్పుతూ ఉన్నారు. మొట్టమొదటిగా అబ్రహాం యొక్క జీవితం చూస్తే విశ్వాసం కలిగి జీవించాలండి. దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంగా జీవించాలి. నెంబర్ 2, కాలేబు యొక్క జీవితాన్ని చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుని పట్ల నమ్మకంగా పూర్ణ మనసుతో జీవించాలి. అలాగే నెహమ్యా యొక్క జీవితాన్ని చూస్తే చెడుకు దూరంగా జీవించాలి, చెడుతనాన్ని నిర్మూలించాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి. ఈ లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఇదిగో రక్షణ, ప్రత్యేకించబడిన జీవితం, అలాగే తృప్తి కలిగిన జీవితం, ఈ 3 అంశాలు జాగ్రత్తగా ముందు పెట్టుకుని దేవునికి మరింత మహిమకరంగా జీవించాలని కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.